18 లక్షల వ్యయంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ జానీ నిత్యనగర్లో సీసీ డ్రైన్లు రోడ్డుకు కార్పొరేటర్ యలావుల అశోక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 9వ డివిజన్ను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత 10 నెలల నుంచి మాకు రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ పైప్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏమి లేవండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ పైపులన్నీ బాగా చేయించారు, రోడ్లు కూడా సెలక్షన్ అయినాయండి, డ్రైనేజీలు కూడా వేస్తా ఉన్నారు. అలాగే దానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేశారండి. ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ అశోక్ గారికి అందరికి మా ధన్యవాదాలు. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ వార్డు తెలుగుదేశం గెలవడం జరిగింది. సుమారుగా 3.5 సంవత్సరాల పాటు అదే ప్రభుత్వంలో కొనసాగటం, మా ఈ వార్డులో ఎక్కడ తట్టమట్టి అయిపోవటం, ఒక పని చేయకపోవటం, గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కానీ, మేయర్ గారు కానీ, గత మేయర్ గారు, మాజీ మేయర్ గారు కానీ పనిచేయలేదు. సుమారుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9వ డివిజన్లోనే 5 కోట్ల పనులు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 3.5-4 కోట్లు పనులు పూర్తి అయిపోయినాయి. అలాగే ఈరోజు జానీ నిత్యనగర్ 3వ లైను సుమారుగా వాళ్ళు 15-18 ఏళ్ల నుంచి కనీస వాటర్ వసతి లేకుండా, కనీస కాలువ కూడా ఉండదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నసీరాబాద్ గారి ఆదేశాలతో, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆశీస్సులతో ఈరోజు 16 లక్షలతో యూజిడి డ్రైను, సీసీ రోడ్డు శాంక్షన్ కావటం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోడ్డు ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ప్రజలందరూ ధన్యవాదాలు.